వెతికి అనేక విషయాలలో మనం పాపంలో పడిపోవడాన్ని బట్టి మనము మన ఇష్టం వచ్చిన మార్గాన్ని ఎదుగుడని బట్టి మనలో సత్యము లేకుండా పోయిందమ్మా. ఎందుకంటే మనం వెతికిన మార్గము వేరు, దేవుని మార్గము వేరు. ఆ దేవుని మార్గంలో సత్యం ఉన్నది, ఆ దేవుని మార్గంలో మహిమ ఉన్నది. అందుకనే యేసుక్రీస్తు మహిమ స్వరూపి అనుచున్నారు. శ్రీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మనకు చెప్పిన మాట ఏంటి అని అంటే సత్యము అని. ఈ సత్యముని మనము అనేకము కోల్పోయాము. ఈ సత్యము నుండి మనం అసత్యము నుండి సత్యములోనికి రావడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. అలాగే యేసు ప్రభు ఇంకో మాట కూడా సెలవిచ్చారు ఏంటంటే జీవము అనేది. అమ్మా మనలో సత్యము లేనప్పుడు మనం కోల్పోయేది ఏంటంటే జీవాన్ని కోల్పోతాం. మనలో మంచి మార్గం లేనప్పుడు జీవాన్ని కోల్పోతాం. మనలో మంచి మార్గం లేదు కాబట్టి మనం జీవాన్ని కోల్పోయే వ్యక్తులుగా ఉన్నాము. కాబట్టి ఇది ఆ జీవంలోనికి మనకి జీవాన్ని కోల్పోయినప్పుడు జీవం కోల్పోయే వ్యక్తి ఎలా ఉంటారు చెప్పండి? మరణించిన వాళ్ళు ఉంటాడు. అందుకే బైబుల్ ఏమన్నమాట దేవుని కలిగిస్తారు అంటే మనం అంటే